తిమ్మాపూర్ మండలంలోని రామంచ గ్రామస్తులు తమ వాగులో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక పూడిక తీయడంను అడ్డుకున్నారు. రైతులు వ్యతిరేకంగా తమ పొట్ట కొట్టకుండా వాగులో పూడిక తీయకూడదు, లేక కుటుంబాలతో కలిసి ఆత్మహత్య చేసుకోగలమని హెచ్చరించారు. తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరి వ్యవహరించారు. గ్రామ సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ గిట్ల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ గుంటి తిరుపతి, ఇతర వార్డు సభ్యులు రైతులతో సహా ఈ నిరసనలో పాల్గొన్నారు. రిజర్వాయర్ పరిధి బయట వాగులో ఇసుక తీయకూడదని ఆదేశిస్తూ పూడిక తీత పనులు ఆపబడ్డాయి. చెట్టు మీది కొంగలు అధికారులు దొంగలు. చిగురుమాడి మండల్ రామాంచ విలేజ్. నేను రామాంచ గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నా. గత 2 రోజుల నుంచి మా గ్రామ శివార్లోని రామాంచ శివార్కి వచ్చి అక్రమంగా జేసీబీలు పెట్టి మన ఈ తువ్వ రవాణా చేస్తారు. మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము వచ్చి అడ్డుకోవడం జరిగింది మిషన్లను. వాళ్ళని అడిగేసరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక మళ్ళీ మిషన్లను బ్యాక్ తీసుకుపోయారు. ఏమన్నా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, లేకుంటే టీఎస్ఎండిసి వాళ్ళు వస్తారు, మమ్మల్ని దీవన్నారు, పర్మిషన్ అని చెప్పుకుంటూ పోతారు. కానీ వాళ్ళని అడిగితే పర్మిషన్లో ఎలాంటివి ఉంచడం లేదు. మరియు తెల్లారి వచ్చి మళ్ళీ తెల్లారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వస్తా అన్నారు. వచ్చేదాకా ఆగమని చెప్పినాం. అయినా కూడా వినకుండా మళ్ళీ మిషన్లో దించి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము మళ్ళీ వచ్చేసి మళ్ళీ అడ్డుకోవడం జరిగింది వాళ్ళను. మీరు ఏది ఉన్నా కానీ ఏమన్నా ఉంటే మీకు ఇచ్చిన జియో ప్రకారం కానీ మ్యాప్ కానీ ఏదన్నా ఉంటే మాకు వచ్చి చూపించండి. చూపించినాక దాన్ని బట్టి మేము చేస్తాం. అదే అని చెప్పంగా కూడా ఎలాంటిది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ అక్రమ రవాణా చేస్తూ ఏమన్నా అంటే మాది ఇక్కడ ఎఫ్టీఏలు రెండేదాకా మేము ఖచ్చితంగా తీస్తాం అది అంటారు. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంది అసలు? మీ ప్రాజెక్టు రూల్స్ ప్రకారం వాటర్లో ఇసుక తీసుకుంటా మట్టి నుండి ఇసుకను వేరు చేసి తీయడం ఇది పూడిక తీత కింద ఉంటుంది. అంతేగాని మీరు ఈ వాగుల మన నీళ్ళున్న కాడ తీయక ఈ మన వాటర్ లేని కాడ తీసుకుంటా ఇది ఏదో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు ఉన్నది.